అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ముందుగా అయితే ఈ యొక్క వీడియోని అయితే చూడండి. మీకు కూడా తెలిసే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో అయితే ఈ యొక్క వీడియో అయితే ట్రెండింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. ఈ యొక్క వీడియోలో మీ యొక్క ఫొటోస్ని అయితే పెట్టుకొని ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకైతే క్లియర్గా అయితే చెప్తాను. ఫ్రీగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. ముందుకైతే మీరు ఈ యొక్క వీడియోలో ఫొటోస్ని అయితే పెట్టుకుందాం అనుకుంటున్నారు కదా. అయితే ఆ ఫొటోస్ యొక్క సైజ్ అనేది సేమ్గా ఉండేటట్టయితే చేసుకోండి. నేనైతే ఈ రెండు ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగిందన్నమాట. క్రాప్ చేసుకుని సేమ్ సైజ్ కోసం మీరు కూడా అయితే మీ యొక్క ఫొటోస్ని అయితే సేమ్ సైజులో అయితే క్రాప్ చేసుకోండి. ఆ తర్వాత మీరైతే మీ యొక్క ఫోన్లో అయితే ప్లే స్టోర్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న యాప్ని అయితే మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ అయితే చేసుకున్నాక ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీరు పైన అయితే చూసుకుంటే బేసిక్ పక్కన అయితే ఒక సింబల్ అయితే ఉంది. అక్కడైతే 60 అయితే ఉన్నాయి కదా. ఆ 60 ఏంటంటే వీడియో యొక్క క్వాలిటీని అయితే మనం ఎంత క్వాలిటీలో కావాలి అనే దానికోసం వాటిని అయితే యూజ్ చేయాలన్నమాట. మీరు కూడా అయితే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసిన వెంటనే మీకు కూడా అయితే కొన్ని అయితే వస్తాయి అన్నమాట. లేదంటే మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మీరు దాని మీద క్లిక్ చేసి ఇక్కడైతే మీరైతే పర్చేస్ కూడా అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే పర్చేస్ చేసిన అవసరం అయితే లేదనమాట. మీరైతే ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. కింద అయితే ప్లస్ సింబల్ అయితే ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాని పక్కనే ఒక సింబల్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. నేనైతే ఇక్కడైతే ఫస్ట్ ఫ్రేమ్ అలాగే లాస్ట్ ఫ్రేమ్ అయితే ఆప్షన్ అయితే ఉంది కదా. ఫస్ట్ ఫ్రేమ్లో అయితే మీ యొక్క ఫోటోని అయితే పెట్టుకోండి. అలాగే లాస్ట్ ఫ్రేమ్లో అయితే మీరు సెలబ్రిటీ అంటే హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరి ఫోటో అయితే కావాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే మీరైతే పెట్టుకోండి. ఎక్కడైతే ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర అయితే నేనైతే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత అలా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టే ఇక్కడైతే గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఎక్కడైతే ఫస్ట్ ఫోటో అయితే పెట్టాను అలాగే లాస్ట్ ఫోటో కూడా అయితే సెలెక్ట్ చేశాను. తర్వాత ఫినిష్ అయితే ఆప్షన్ అయితే ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కూడా అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాక క్రియేట్ మీద క్లిక్ చేస్తుంటే నార్మల్గా అయితే వీడియో అయితే వస్తుంది అనమాట. మీకు ఇష్టం వచ్చిన విధంగా కావాలి అంటే మీరైతే ఇక్కడైతే ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు అనమాట. వాకింగ్ కానీ ఏదైనా సరే మీరు ఏ విధంగా కావాలి అనుకుంటున్నారో దాన్ని అయితే మీరైతే టైప్ చేస్తే ఆ విధంగా అయితే మీకైతే వీడియో అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. 360p అయితే ఉంది కదా, ఇదైతే క్వాలిటీ అనమాట. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంత క్వాలిటీలో కావాలి అనుకుంటున్నారో దీని మీద అయితే క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. ఎక్కడైతే 540p అయితే దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఎక్కడైతే 30 అయితే కావాలన్నమాట. అంటే ఇందాక పవర్ దగ్గర చెప్పాను కదా సింబల్ దగ్గర అవ్వనమాట. లేదంటే మీరైతే 720లో చేసుకుంటే ఇక్కడైతే 40 అయితే కావాలి. లేదంటే ఇక్కడైతే 1080pలో అయితే కావాలి అనుకుంటే మీకైతే 80 అయితే కావాలి. నా దగ్గర అయితే 60 ఉన్నాయన్నమాట. అందుకోసం నేనైతే 720p అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడైతే క్రియేట్ మీద అయితే ఉంది కదా ఆప్షన్, దాని మీద క్లిక్ చేసిన వెంటనే కూడా అయితే వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. దీని మీద క్లిక్ చేసిన క్రియేట్ మీద వీడియో అయితే కంప్లీట్ అయిపోయినాక ఆటోమేటిక్ అయితే బ్యాక్ అయితే వచ్చింది అనమాట. మీరైతే కింద అయితే ప్రొఫైల్ అయితే ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆ వీడియో అయితే ఇక్కడైతే ఉంటుందన్నమాట. దీని మీద క్లిక్ చేసి మీరైతే వీడియో అయితే చూసుకోవచ్చు. మీరైతే దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటే పైన అయితే డౌన్లోడ్ సింబల్ అయితే ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే విత్ వాటర్ మార్క్ అయితే ఆప్షన్ అయితే ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీకైతే డౌన్లోడ్ అవుతుందన్నమాట. మీరు వాటర్ మార్క్ లేకుండా కావాలి అంటే మీరైతే మళ్ళీ ఇక్కడైతే డబ్బులు పెట్టాలన్నమాట. మీకైతే వాటర్ మార్క్ వచ్చినా సరే ఏం కాదనమాట. వేరే యాప్లో అయితే మీరైతే ఆ వాటర్ మార్క్ అనేది మీరైతే క్రాప్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడైతే విత్ వాటర్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట వీడియో. అయితే ఈ యొక్క వీడియో అనేది 5 సెకండ్స్ మాత్రమే ఉంటుందన్నమాట. మీరైతే మ్యూజిక్ అయితే పెట్టుకుంటారు కదా, ఆ పెట్టుకునేటప్పుడు ఏంటంటే వీడియో అనేది స్లో మోషన్ అయితే చేసుకోండి. అప్పుడైతే వీడియో అయితే కొంచెం లెంత్ అయితే అవుతుంది. మీకు ఇష్టం వచ్చిన మ్యూజిక్ అయితే పెట్టుకొని అయితే మీరైతే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో మీకు కావాల్సిన చోట అయితే మీరైతే పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీ యొక్క ఫొటోస్ని అయితే పెట్టుకొని ఈ యొక్క వీడియోని అయితే మీరైతే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపిస్తుందో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.